విద్యారంగంలో సమస్యలు ఎక్కడికక్కడ అలాగే ఉన్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ దిడ్డి సుధాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా కమిషన్ సిఫారసులను అమలు చేయకుండా జాప్యం చేయడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి ఆప్ బృందానికి సమయం ఇవ్వడం లేదని, సచివాలయ ముట్టడికి ప్రయత్నించారు. కాంగ్రెస్ ఎన్నికల హామీ ప్రకారం విద్యారంగానికి రెట్టింపు నిధులను ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. విద్య మీద కేంద్రీకరించమని, విద్య మీద బడ్జెట్ ని 7% నుంచి 20%, ఎందుకంటే వాళ్ళు మేనిఫెస్టోలు చెప్పారు, కాంగ్రెస్ మేనిఫెస్టోని చెప్పారు. చెప్పిన తర్వాత మేము అదే అడుగుతున్నాం, వేరేది అడగడం లేదు. ఎడ్యుకేషన్ చేయమని చెప్తున్నాం. ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ ఎ ప్రివిలేజ్, ఇట్స్ రైట్. దానికోసం అపాయింట్మెంట్ అడిగితే 1.5 years ఒక అపాయింట్మెంట్ ఇవ్వడం. నిన్న కూడా మేము లెటర్ పంపాం అపాయింట్మెంట్ కోసం. మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, మేము వచ్చి చెప్తాం కొన్ని వివరాలు. ఎడ్యుకేషన్ పెట్టండి, ఎడ్యుకేషన్ కోసమే, ఇంక వేరేది కూడా కాదు. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ మాఫియా కూడా చాలా దారుణంగా ఈరోజు దోపిడీ చేస్తుంది. అలాగే ఈ ప్రభుత్వం ఒక విద్యా కమిషన్ ఏర్పాటు చేసి నాగూర్ మురళి గారు తరఫున అది కూడా రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం. అలాగే 2009లో ఒక విద్యా కమిషన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పెట్టారు, అది ఇంప్లిమెంట్ చేయాలి.